अस्तु आचार्य जी। अस्तु शुभं भूयात्। अधुना वयं पाठं प्रारम्भं कुर्मः। ॐ ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। सर्वे संस्कृत भाषायां वार्तालापं कुर्वन्ति, पठन्ति, सत्सङ्गमपि शृण्वन्ति च। अस्तु, भवन्तः सर्वे ह्यः किं किम् अभ्यासं कृतवन्तः? पुरुषसूक्तस्य मन्त्राणि। पुरुषसूक्तस्य मन्त्राणि तेषाम् अभ्यासं कृतवन्तः। अस्तु, अग्रज वदतु। अग्रज अष्टाध्यायी पाणिनि महर्षि रासिण्डा? सः एव लिखितवान्, पाणिनि महर्षि। अस्तु अग्रज। ఇప్పుడు అధునా సంప్రతి ఇదానీం దేశ దేశాంతర ప్రకరణం అస్య ప్రకరణస్య వాక్యాని కః వదతి తేషాం అర్థమపి వక్తవ్యమస్తి. కః వదతి? అభ్యాసం కృతవంతః? कृतवन्तः न वा? भवता किंचित पायसं ग्राह्यं? भवता किंचित पायसं ग्राह्यं अस्य अर्थः किमस्ति? किमर्थम्? మీరు కొంచెం పాయసం తీసుకోండి. తీసుకోండి. జలం దేహి అస్య అర్థం కిమస్తి? నీళ్ళు ఇవ్వండి. తాంబూలాదీన్యానీయంతాం. తాంబూలాలు తీసుకొని రండి. తీసుకొని వచ్చాము. ప్రభూతం భుక్తం తృప్తాః స్మః. ప్రభూతం తిన్నాము, తృప్తిగా ఉంది. తర్హి ఉత్తిష్ఠత. అయితే లేవండి. ఇదానీం ఆనీతం గృహ్యతాం. ఇదం ఆనీతం గృహ్యతాం. ఆనీతం తీసుకొచ్చాను, ఇది తీసుకొచ్చాను. గృహ్యతాం అంటే తీసుకోండి. తీసుకోండి. భుంజీధ్వం. భుంజీధ్వం అంటే తిన్న తర్వాత భోజనం చేయండి. తినండి. ఏమిటి? తినండి. భోజనస్య సర్వే పదార్థాః శ్రేష్ఠాః. భోజనంలో అన్ని పదార్థాలు అన్ని చాలా శ్రేష్టంగా ఉన్నాయి. పాకః సిద్ధో వర్తతే. వంట సిద్ధంగా ఉంది. చలో అస్తు అస్తు. భవంతः सर्वे सम्यक् रूपेण अवगच्छन्ति. अभ्यासं कुर्वन्तु. अवगतम्?
నవగతం అవగతం ఆచార్య. అవగతం అహం అహం ప్రేషితవాన్ దేవనాగరి లిపి మాధ్యమేన యత్ సంస్కృత వాక్య ప్రబోధ పత్రాని సంతి తాని సర్వాణి మయా ప్రేషితాని భవంతः సర్వే పశ్యంతు తత్ర సంస్కృత వాట్సాప్ మాధ్యమేన తస్మిన్ పశ్యంతు అధునా సభా ప్రకరణం అస్తి ఇదానీం సభాయాం కాచిత్ చర్చా విధేయ ఇదానీం అంటే ఇప్పుడు ఇప్పుడు సభాయాం సభలో సభలో కాచిత్ చర్చా విధేయ కొంచెం చర్చ చేద్దాము శుభం ధర్మః కిం లక్షణో అస్తి పృచ్ఛామి విజయలక్ష్మి గారు మ్యూట్ పెట్టుకోండి. ధర్మం యొక్క లక్షణాలు ఏంటివి అని నేను అడుగుతున్నాను. ధర్మః కిం లక్షణః అస్తి ఇతి పృచ్ఛామి ధర్మ లక్షణం ఏమిటి అని అడుగుతున్నాను. వేద ప్రతిపాద్యో న్యాయః పక్షపాతరహితో యశ్చ పరోపకార సత్యాచరణ లక్షణః. ధర్మ లక్షణం ఏమిటి? వేద ప్రతిపాద్యో ప్రతిపాద్యం అంటే వేదం ద్వారా చెప్పబడిన, న్యాయః అంటే న్యాయము, పక్షపాతరహితః పక్షపాతం లేకుండా యః చ పరోపకార సత్యాచరణ అంటే ఏదైతే పరోపకార సత్యాచరణ లక్షణః పరోపకారము సత్యాచరణ ఇవన్నీ లక్షణాలు దేనికి? ధర్మానికి. వేద ప్రతిపాద్యము, న్యాయము, పక్షపాతరహితము, పరోపకారము, సత్యాచరణము ఇవన్నీ ధర్మానికి లక్షణము. ఈశ్వరః కో అస్తి బ్రూహి. ఈశ్వరః కః అస్తి బ్రూహి. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఎవడు అని చెప్పు. బ్రూహి. బ్రూహి అంటే చెప్పు. బ్రూహి చెప్పు. యః సచ్చిదానంద స్వరూపః సత్యగుణ కర్మ స్వభావః. యః ఎవడైతే సచ్చిదానంద స్వరూపః సత్యగుణ స్వభావః. అతడు సచ్చిదానంద స్వరూపుడు సద్గుణ కలవాడు స్వభావం కలవాడు వాడే ఈశ్వరుడు. ఎవరైతే వారే ఈశ్వరుడు. ఎవరు వారు? ఎటువంటి గుణాలు, ఎటువంటి స్వభావము అంటే సచ్చిదానంద స్వరూపము సత్యగుణ కర్మ స్వభావం ఉన్నవాడే దేవుడు. అస్తు. మనుష్యైః పరస్పరం కథం కథం వర్తితవ్యం. మనుష్యైః ఎన్నో విభక్తి, ఎన్నో వచనం? చతుర్థి విభక్తి బహువచనం ఆచార్యజీ. ఆలోచించండి. చింతయంతు. సప్తమేనా గురుజీ? మనుష్యైః తృతీయ విభక్తి బహువచనం. తృతీయ బహువచనం. మనుష్యైః పరస్పరం కథం కథం వర్తితవ్యం. ఏమిటి అర్థం? మనుషులందరూ పరస్పరం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ప్రవర్తన చేయాలి. వర్తనం ప్రవర్తించాలి. ప్రవర్తించాలి. మనుషుల ద్వారా పరస్పరం ఏ విధంగా ప్రవర్తించవలయును. ఇది అసలైనటువంటి శబ్ద అనువాదం. అస్తు. ధర్మ సుశీలత పరోపకారైః సహ యథాయోగ్యం. ధర్మ సుశీలత పరోపకారైః ఏమిటి అర్థం?
ధర్మము సుశీలత పరోపకారము ద్వారా వీటి ద్వారానే యథాయోగ్యమైన వ్యవహారం చేయడమే మనుషుల యొక్క సరైనటువంటి ప్రవర్తన. ప్రవర్తన ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా, సుశీలంగా, పరోపకార యుక్తంగా, యథాయోగ్యంగా ఉంటేనే అది ఏమిటి? అది వ్యవహారం. ఏమిటి అది? వ్యవహారం. ప్రవర్తన వ్యవహారం వ్యవహారం అవగతం. పునః ఏకవారం వదామి తస్య అర్థం వదంతు. ఇదానీం సభాయాం కాచిత్ చర్చా విధేయ. చెప్పండి. మొదటిదే ఇప్పుడే చర్చ. ఇప్పుడు సభలో కొంచెం చర్చలు జరగాలి. ఏ చర్చ జరగాలి? దేని గురించి చర్చ జరగాలి? కొంచెం చర్చ చేద్దామా? కాచిత్ చర్చ విధేయ. మాట్లాడుకుందామా, చర్చ చేద్దామా, చర్చగోష్ఠి చేద్దామా అని ప్రశ్నించుకుంటున్నారు. ప్రశ్న మొదటిది ఏమిటి? ఏదైనా ఒక టాపిక్ కావాలి కదా చర్చకు. టాపిక్ వచ్చింది. ధర్మ కిం లక్షణ అస్తి ఇతి పృచ్ఛామి. ఏమిటి అర్థం? ధర్మ లక్షణాలు చెప్పండి. అడుగుతున్నాను. పృచ్ఛామి, ధర్మ లక్షణాలు చెప్పండి అని అడుగుతున్నాను. వేద ప్రతిపాద్యో న్యాయ పక్షపాత రహిత యశ్చ పరోపకార సత్యాచరణ లక్షణ. చెప్పండి. వేద ప్రతిపాదితమైనది, న్యాయానుకూలమైనది, పక్షపాత రహితమైనది మరియు ఇతరులకు ఉపకారం చేసేది సత్యాచరణ. ఇది లక్షణాలు, ధర్మ లక్షణాలు. ఇవి చేసేవారు ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క. అస్తు. ఈశ్వర కో అస్తి బ్రూహి. ఏమిటి అర్థం? ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. కో అస్తి అంటే ఎక్కడ కాదు. కుత్ర అంటే ఎక్కడ. కో అంటే ఎవడు. ఈశ్వరుడెవడని అడుగుతున్నాను. చెప్పండి. బ్రోహి చెప్పండి. ఏమిటి? యహ సచ్చిదానంద స్వరూప సత్యగుణ కర్మ స్వభావ. ఎవరైతే సచ్చిదానంద స్వరూపుడో మరియు ఎవరైతే గుణకర్మ స్వభావంతో సత్యము కలిగి ఉంటారో వారే అతడే ఈశ్వరుడు, అతడే దేవుడు. మనుష్యై పరస్పరం కథం వర్తితవ్యం. మనుషులందరూ ఒకరికొకరు ఎలా పరస్పరంగా ఉండాలి, వ్యవహరించుకోవాలి, వ్యవహారం చేసుకోవాలి. ధర్మ సుశీలత పరోపకారై సహా. సహా అంటే తో పాటు. ధర్మ సుశీలత పరోపకారై సహా యథాయోగ్యం. ధర్మ సుశీలతో పాటు పరోపకారము తో పాటు యథాయోగ్యంగా ప్రవర్తించడమే సరైన వ్యవహారము. ఇది సభా ప్రకరణం. అంటే సభ అంటే మర్యాద ఏ విధంగా ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్యావర్త చక్రవర్తి రాజ ప్రకరణం ఏవం భవంత సర్వే శృణ్వంతు. అస్తు. అస్మిన్ ఆర్యావర్తే పురా కే చక్రవర్తి రాజా అభూవన్. అస్మిన్ ఆర్యావర్తే పురా కే చక్రవర్తి రాజా అభూవన్. ఏమిటి అర్థం? మన ఈ ఆర్యవర్తంలో పురా ముందు ఎవరెవరు పురా అంటే ఉండిరి. పురా అంటే పూర్వకాలంలో. కే అంటే ఎవరెవరు. చక్రవర్తి రాజా అంటే ఎవరెవరు చక్రవర్తి రాజులు ఉండిరి. అస్మిన్ అంటే ఈ ఆర్యావర్తం. అస్మిన్ ఆర్యావర్తే ఈ ఆర్యావర్తంలో అని అర్థం. స్వయంభువాద్యా యుధిష్ఠిర పర్యంతాః. స్వయంభువాద్యా యుధిష్ఠిర పర్యంతాః. ఏమిటి? స్వయంభూ మను నుండి మొదలుకొని యుధిష్ఠిరుని వరకు వారందరూ ఎవరు? చక్రవర్తి రాజులు. చక్రవర్తి శబ్దస్య కః పదార్థః. చక్రవర్తి రాజ శబ్దస్య కః పద అర్థః.
చక్రవర్తి పదానికి అర్థం ఏమిటి? శబ్దానికి పద అర్థం ఏమిటి? ఏమిటి అర్థం? యహ ఏకస్మిన్ భూగోళే స్వకీయమాజ్యాం ప్రవర్తయితుం సమర్థాః. ఇంతవరకు మీకు అర్థం తెలియకపోవచ్చు, వినండి జాగ్రత్తగా కంఠస్థం చేసుకోండి. యహ ఏకస్మిన్ భూగోళే స్వకీయమాజ్యాం ప్రవర్తయితుం సమర్థాః. ఎవడైతే భూగోళానికి ఇక్కడ యహ అంటే ఇక్కడ యహ కాదు, ఎవరైతే ఎవరైతే భూగోళానికి అంతా కూడా ఒకే ఒక్కరుగా పరిపాలించే సమర్థత కలిగిన వాడు. స్వకీయ ఆజ్యం, తన ఆజ్యను ప్రవర్తించేటట్లు సామర్థ్యం గలవాడో అటువంటి వారిని చక్రవర్తి రాజులు అంటారు. మరి సృష్టి ఆదిలో అప్పటి నుండి మొన్నటి వరకు 5000 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచమంతా ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? రాజుల రాజ్యం. చక్రవర్తి రాజ్యం. చక్రవర్తి రాజ్యంగా ఉండేది. ఇప్పుడు ఎవరిది రాజ్యం ఉంది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఉందా? భక్షకులే రాజులు ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉందా ఇప్పుడు? లేదు ప్రజాస్వామ్యం. ప్రజానాయకులే భక్షకులైనారు. కుట్రలు కుతంత్రాలతో మోసపూరితంగా ఆంగ్ల రాజ్యం. ఈ దేశానికి జాతీయ భాష ఏమిటి? నేషనల్ లాంగ్వేజ్, రాష్ట్ర భాష ఏమిటి? హిందీ కాదు. చెప్పుకోవడానికి హిందీ, లీగల్ గా ఇంగ్లీష్. లీగల్ గా ఇంగ్లీషే. సంవిధాన ప్రకారంగా రాజ్యాంగ ఇంగ్లీష్లే. న్యాయస్థానంలో ఏం జరుగుతుంది? దాని మీద ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుందండి, వేశారు మీరు చెప్పిన దాని మీద. న్యాయస్థానంలో ఎవరిది నడుస్తుంది? ఇంగ్లీషే నడుస్తుందండి. ఇంగ్లీష్ లోనే నడుస్తుంది. అప్లికేషన్ దేంట్లో రాస్తున్నారు? ఇంగ్లీష్ లో. మరి ఇవన్నీ ఇదే జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా ఈ దేశానికి భాష ఏమిటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ స్థానంలో ఏ భాష రావాలి మరి? తెలుగు, కన్నడ, మలయాళం, తెలుగు. ఏది రావాలి? హిందీ వస్తే తమిళనాడు వాళ్ళు ఒప్పుకోరు. తమిళ భాష వేస్తే అందరికి అర్థం కాదు. మరి ఏం చేయాలి? అందరు ఒప్పుకునే భాష ఏమిటి? సంస్కృత భాష గురూజీ. ఎందుకంటే దేశమంతటా గుళ్ళు ఉన్నాయి. గుళ్ళలో వచ్చేటువంటి శ్లోకాలు, పద్యాలు, భజనలు అన్ని ఏ భాషలు ఉన్నాయి? స్తోత్రాలు. మరి చేయాల్సిందే, లేకపోతే పూజ బంద్ చేయాలి. బంద్ చేయలేరు కదా. కాబట్టి సంస్కృతం కావాల్సిందే, రావాల్సిందే. దేశమంతా భూగోళమంతా ఏ భాష ఉండేది ప్రాచీన కాలంలో? సంస్కృతం. స్వయంభువాది స్వయంభూ రాజు నుండి యుధిష్ఠిర్ పర్యంత వరకు మొత్తం ఏ భాష నడిచింది ప్రపంచమంతా? ఏ భాష? సంస్కృత భాషనే. తే కీదృశీ ఆజ్యాం ప్రాచీచరన్. మరి చక్రవర్తి శబ్దం యొక్క అర్థము ఏమని చెప్పినాము? ఎవరైతే తన సామర్థ్యంతో భూగోళమంతా ఆజ్ఞాపించేటట్లు ప్రవర్తించేటట్లు నడిపిస్తారో ఆ సామర్థ్యం గలవారు చక్రవర్తి రాజులు. మరి అతను ఏం ఆజ్ఞాపించాలి? తే కీదృశీం ఆజ్యాం ప్రాచీచరన్. ఏంటి అర్థం ప్రాచీచరన్ అంటే? తే కీదృశీం ఆజ్యాం అంటే ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఏ రకమైన ఆజ్ఞను ప్రచారం చేయాలి,
ఏ రకమైన ఆజ్ఞను అంతటా అందరు వినేటట్లు చేయాలి. ఆంగ్లేయులు కూడా అదే కోరుకుంటున్నారు. మా ఆజ్ఞాన్ని పాటించాలి, మా ఆదేశాన్ని పాటించాలి, మా శాసనంలోనే ఉండాలని ఆంగ్లేయులు కోరుకుంటున్నారు, అలాగే ముస్లింలు కోరుకుంటున్నారు. మరి ఏది సత్యము? ఏది సత్యం? ఏది జరగాలి? ఏది జరగదు వాళ్ళిద్దరిది. ఏది జరగాలి? యయా ధార్మికానాం పాలనం దుష్టానాం తాడనం చ భవేత్. యయా ధార్మికానాం పాలనం దుష్టానాం తాడనం చ భవేత్. ఏమిటి అర్థం? ఏదైతే సజ్జనులను దుష్టులను దండించాలి. ధార్మికానాం పాలనం. యయా అంటే సంస్కృతంలో ఆకారాంత స్త్రీలింగం, తృతీయ విభక్తి. ఏ ఆజ్ఞ ద్వారా అయితే, ఏ శాసనం ద్వారా అయితే, చెప్పండి ఇప్పుడు. ధార్మికానాం పాలనం. ఏ శాసనం ద్వారా అయితే ధార్మికుల యొక్క పాలన మరియు దుష్టుల యొక్క తాడన శిక్షణ జరుగుతుందో అదే ఆజ్ఞ. అదే ఆజ్ఞాపించేవాడు. అంటే రాజు ఎలా ఉండాలి? వేదానుకూలంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, పక్షపాత రహితంగా ఉండాలి, సత్యాచరణ పాటించేవాడి ఉండాలి. ఇటువంటి ధర్మ లక్షణాలతో కూడుకున్నటువంటి చక్రవర్తి రాజ్యం ఆజ్ఞను అంతటా వ్యాప్తి చేసినప్పుడే విశ్వ కళ్యాణము జరుగుతుంది, విశ్వశాంతి వ్యాపిస్తుంది. శాంతి జరుగుతుందా లేదా? దేని వల్ల శాంతి? ధర్మముతోనా అధర్మముతోనా? ధర్మం గురించి. యుద్ధం దేని కొరకు చేయాలి? ధర్మం కొరక అధర్మం కొరక? శాంతి దేని కొరకు? శాంతి కొరక అశాంతి కొరక? శాంతి. క్రాంతి చేయాలన్నా వద్దా? గొడవ పడాలన్నా వద్దా? చెప్పండి. శాంతి. స్వార్థం కొరకు గొడవ పడాలన్నా, దేశం కొరకు గొడవ పడాలన్నా? దేశం కొరకు ఎంతమంది గొడవ పడుతున్నారు? ఆస్తి పంచుకోవడానికి ఎంతమంది గొడవ పడుతున్నారు? ఆస్తి పంచుకోవడానికి ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఆస్తి పంచుకోవడానికి ముందు వస్తున్నారు? దేశాన్ని రక్షించడానికి ముందు వస్తున్నారు? దేశాన్ని రక్షించడానికి చాలా తక్కువ మంది వస్తున్నారు. జై శ్రీరామ్ అంటాము, మర్యాద పురుషోత్తర రామ్ అంటాము, కానీ ఆస్తిలో అన్ని నాకే కావాలంటాము. అంతే జరుగుతుందా? అధర్మ లక్షణాలు ఇవి, ధర్మ లక్షణాలు. కాబట్టి ధర్మ లక్షణాలుగా ఉన్నటువంటి వాడే చక్రవర్తి రాజు ఉండగలుగుతాడు. ఇది సత్యం కూడా. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలు స్వయంభూ మను నుండి యుధిష్ఠిర్ వరకు భూగోళమంతా రాజ్య పరిపాలన చేయగలిగినారంటే ప్రజలందరినీ సుభిక్షంగా, శాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ధనవంతులుగా ఉంచినారు. కాబట్టి ఇక ప్రజలందరూ వారికే కదా సహకరించేది. వారినే తల్లి, తండ్రి, అన్ని గురువు, దైవంగా భావిస్తారు రాజుని. యథా రాజ తథా ప్రజ. ప్రజలంటే సంతానం, రాజా అంటే పిత, పాలకుడు, రక్షకుడు. ఆ రకంగా ఉన్నంత వరకు ప్రపంచమంతా విశ్వశాంతిగా ఉంది. అది కేవలము ఏకైక ధర్మంతోనే సాధ్యము. ఆ ధర్మం పేరే వైదిక ధర్మము. ప్రపంచమంతా కరోనా వచ్చింది, దానికి విరుగుడు ఏమిటి? అగ్నిహోత్రం. తెలిసిందా లేదా అందరికి ప్రాక్టికల్ గా? యోగం, యాగం, ఆయుర్వేదం. యోగం, యాగం, ఆయుర్వేదంతోనే కరోనా నివారణ జరిగిందా లేదా? ఇది కాబట్టి సంస్కృత వాక్య ప్రబోధే కిమపి ప్రకరణం భవేత్ తత్ సర్వమపి అస్మాకం సంస్కృతి సభ్యతాం సర్వం సూచయతి, ప్రేరయతి, జ్ఞాపయతి. అతః భవంతః సర్వే శ్రద్ధయా ఉత్సాహేన సమయం గృహీత్వా పఠంతు, లిఖంతు, స్వాధ్యాయం కుర్వంతు ఇది మమ ఆశా అస్తి. అస్తు అధునా అహం ధాతురూపం పాఠయామి. ఇప్పుడు నేను మీకు ధాతురూపం నేర్పిస్తాను. మీ అందరికీ శబ్దరూపాలు ఇవి 3 వచ్చినాయా? రామ, అస్మద్, యుష్మద్. ఎవరెవరికి వచ్చినాయి?
कः कः जानाति शब्दत्रयम्? अहं जानामि गुरुजि। अन्यः? पुनः एकवारं स्मरणम् आवश्यकम् अस्ति आचार्य। स्मरतु, अभ्यासं कुर्वन्तु। वेदशब्दरूपम्, अस्मत् शब्दरूपं, युष्मत् शब्दरूपम्। अस्तु, अधुना अहं पठति पठतः पठन्ति के जानन्ति? पठति पठतः पठन्ति। अहं जानामि आचार्य। अहं जानामि अग्रज। अहं जानामि अग्रज। वदतु। वदामि। पठति पठतः पठन्ति, पठसि पठतः पठत, पठामि पठावः पठामः। अन्यः वदतु। अन्यः कोऽपि? अहं वदामि गुरुजि। वदतु। पठति पठतः पठन्ति, पठसि पठतः पठता, पठामि पठावः पठामः। शुभम्। अन्यः? अहं वदामि गुरुजी। वदतु। पठति पठतः पठन्ति, पठसि पठतः पठतः, पठामि पठावः पठामः। ఒత్తు ఠా ఠా పలకడం నేర్చుకోవాలి, మహాప్రాణం. ఠా ఠా. అస్తు, శుభం. అన్యాః? పఠతు. प्रथमपुरुषः एकवचनं पठति। చందనాజీ వదతు. చందనాజీ అనంతరం విజయలక్ష్మీజీ వదతు. गुरुजी, प्रथमपुरुषः एकवचनं पठति, द्विवचनं पठतः, बहुवचनं पठन्ति, मध्यमपुरुषः एकवचनं पठसि, द्विवचनं पठसि पठतः, उत्तम बहुवचनं पठता। उत्तमपुरुष एकवचनं पठामि, द्विवचनं पठावः, बहुवचनं पठामः। శుభం. విజయలక్ష్మీజీ వదతు. पठति पठतः पठन्ति, पठसि पठतः पठत, पठामि पठावः पठामः। శుభం. అన్యాః? अहं वदामि गुरुजि। वदतु। पठति पठतः पठन्ति, पठसि पठतः पठता, पठामि पठावः पठामः। अग्रज अहं रामः अस्मत् युष्मत् शब्दानि वदामि वा? अनन्तरम् अनन्तरं पृच्छामि, एतदनन्तरं। अन्य वदतु। पठति। अहं वदामि गुरुजी। वदतु। अहं वदामि गुरुजी। पठति पठतः पठन्ति, पठसि पठतः पठत, पठामि पठावः पठामः। शुभम्. अन्यः? अहं वदामि गुरुजी। वदतु। पठतः पठन्ति, पठसि पठतः पठत, पठामि पठावः पठामः। शुभम्. अन्यः? गुरुजी, वदतु। पठति पठतः पठन्ति, पठसि पठतः पठथा, पठामि पठावः पठामः। शुभम्. अन्यः? अहं वदामि आचार्यजी। पठति पठतः पठन्ति, पठसि पठतः पठता, पठामि पठावः पठामः। शुभम्. अन्यः? अस्तु, अनन्तरं द्वितीयं। पठति पठता पठन्ति एकालमिति वर्तमानकालम्। एटेन्स् प्रेजेंट टेन्स् वर्तमानकालमु। अस्तु, अधुना अहं
लृट् लकार भविष्यत् कालं वदामि। पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यथः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। అవగతం? అవగతం. అక్కడ పఠతి వస్తుంది, ఇక్కడ ఇష్య అని కలుస్తుంది. పఠిష్యతి మిగతా చివరిది సమానం. పతి చివరి రెండు అక్షరాలు సమానం. ప్రథమ అంతిమ అక్షరం సమానం. ఇష్య మధ్య కిమస్తి? ఇష్య. అస్తు వదతు భార్గవి పఠిష్యతి. पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यतः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। शुभम। अन्यः? अहं वदामि गुरुजी। पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यतः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। शुभम। अन्यः? अहं वदामि आचार्यजी। पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यतः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। शुभम। अन्यः? अहं वदामि गुरुजी। वदतु। पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यथः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। शुभम। अन्यः? वदतु। पठिष्यति पठिष्यतः पठिष्यन्ति पठिष्यसि पठिष्यतः पठिष्यथ पठिष्यामि पठिष्यावः पठिष्यामः। शुभम। अन्यः? अहं वदामि गुरुजी। वदतु। पठिष्यति पठिष्यतः पठिष्यति पठिष्यसि पठिष्यन्ति पठिष्यन्ति पठिष्यसि पठिष्यतः पठिष्यथ पठिष्यामि पठिष्यत पठिष्याम पठिष्यावः पठिष्यामः। पुनः एकवारं वदतु। కళ్యాణమ్మ గారు ఇంకోసారి చెప్పండి. ఓకే ఓకే చెప్తా పఠిష్యతి పఠిష్యతి పఠిష్యతః పఠిష్యతి పఠిష్యంతి 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 పఠిష్యసి పఠిష్యతః పఠిష్యత పఠిష్యామి పఠిష్యామः వః పఠిష్యామः। శుభం। పఠిష్యతి అంటే అర్థం ఏమిటి? పఠిష్యతి అర్థం ఏమిటి? చదవగలను, చదువుతాను, చదువుతాను. అతడు చదువుతాడు, వారిద్దరు చదువుతారు, వారందరూ చదువుతారు, నీవు చదువుతావు, మీరిద్దరు చదువుతారు, మీరందరూ చదువుతారు, నేను చదువుతాను, మేమిద్దరం చదువుతాము, మేమందరం చదువుతాము. ఏ కాలం ఇది? భవిష్యత్ కాలం. నేను రేపు చదువుతాను. సంస్కృతంలో వాక్యం చెప్పండి. నేను ఎల్లుండి చదువుతాను. నేను రేపు సంస్కృతం చదువుతాను. నేను ఎల్లుండి వేదం చదువుతాను. నేను అవతలెల్లుండి ఇంటికి వెళ్తాను. నేను అవతలెల్లుండి మంత్రం చదువుతాను.
अहं प्रपत् अहं प्रपञ्चः మంత్రం పఠిష్యామి. మంత్రం పఠిష్యామి. అవగతం, అందరికి అర్థమైంది కదా? అస్తు. పఠిష్యతి అనేది దీనికి వచ్చింది. అలాగే చలతి అనే దానికి చలిష్యతి. చలతి ఉంటే చలిష్యతి, క్రీడతి ఉంటే క్రీడిష్యతి, కరోతి ఉంటే కరిష్యతి. మరి గచ్చతి ఉంటే ఏమొస్తుంది? గమిష్యతి. గమిష్యతి. గచ్చతి ఉంటే ఏమొస్తుంది? గమిష్యతి. గమిష్యతి. ఆగచ్చతి ఉంటే ఆగమిష్యతి. ఆగమిష్యతి. పశ్యతి ఉంటే ద్రక్ష్యతి. ద్రక్ష్యతి. ద్రక్ష్యతి, ద్రక్ష్యతః, ద్రక్ష్యంతి, ద్రక్ష్యసి, ద్రక్ష్యథః, ద్రక్ష్యథ, ద్రక్ష్యామి, ద్రక్ష్యావః, ద్రక్ష్యామః. నేను రేపు నిన్ను చూస్తాను. అప్పల్ నాయుడు గారు మ్యూట్ పెట్టుకోండి. అహం స్వః త్వాం ద్రక్ష్యామి. నేను నిన్ను రేపు చూస్తాను. పునః ఏకవారం వదతు. స్వః అహం త్వాం ద్రక్ష్యామి. అహం త్వాం శ్వః ద్రక్ష్యామి. నేను నిన్ను రేపు చూస్తాను. అస్తు, శుభం. అలాగే ఖాదతి ఉంటే ఖాదిష్యతి, పిబతి ఉంటే మరేమొస్తుంది? భవిష్యత్ కాలంలో పిబతి ఉంటే పాస్యతి. పాస్యతి. పిబతికి ఏమొస్తుంది? పాస్యతి. లిఖతి. లిఖతి ఉంటే ఏమొస్తుంది? లిఖతి, లిఖత. లేఖిష్యతి. లేఖిష్యతి. లేఖిష్యతి ఏమొస్తుంది? లేఖిష్యతి. ఇలా కొంత మార్పులు ఉంటాయి. అది మీకు చార్ట్ పంపించడం జరిగింది. ఇంకోసారి కూడా పంపించండి లక్ష్మణరావు గారు ఉంటే మీ దగ్గర, సరేనా? లేదా నేను కూడా చూస్తాను, నా దగ్గర ఉండొచ్చు, పంపించే ప్రయత్నం చేస్తా. అస్తు. ఇప్పుడు వర్తమానము అలాగే భవిష్యత్ కాలం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఆజ్ఞాపించడం నేర్చుకుందాం. అంటాం కదా, చదవండి, రాయండి, వెళ్ళండి. ఇప్పుడు దానికి వినండి. ఏకవారం శృణ్వంతు. పఠతు, పఠతాం, పఠంతు, పఠ, పఠతం, పఠత, పఠాని, పఠావః, పఠామః. పఠతు, పఠతాం, పఠంతు, పఠ, పఠతం, పఠత, పఠాని, పఠావః, పఠామః. ఇది కంఠస్థం చేయాలి. చెప్పండి. పఠతు. పఠతు. భార్గవి చెప్తుంది, మీతో అందరు మ్యూట్ లో ఉండండి. భార్గవి అన్మ్యూట్ లో ఉండి చెప్తుంది. పఠతు. పఠతు. పఠతాం. పఠతాం. పఠంతు. పఠంతు. పఠ. పఠ. పఠతం. పఠతం. పఠత. పఠత. పఠాని. పఠామి. పఠాని. ని ని పఠాని. పఠావ. పఠావః. వహ కాదు, పఠావ. పఠావ. పఠామ. పఠామ. అహం వదామి వా అగ్రజ? నైవ. పునః ఏకవారం వదతు. సహ పఠతి. సహ పఠతు. సహ పఠతు. తౌ పఠతాం. తౌ పఠతాం. తే పఠంతు. తే పఠంతు. త్వం పఠ. త్వం పఠ. యువాం పఠతం. యువాం పఠతం. యూయం పఠత. యూయం పఠత. అహం పఠాని. అహం పఠాని. ఆవాం పఠావ. ఆవాం పఠావ. వయం పఠామ. వయం పఠామ. ఎవరికొచ్చు? కహ జానాతి? అహం వదామి వా అగ్రజ? వదతు. పఠతు. పఠతాం. పఠంతు.
పఠ కరోతు సహాయం. అన్య పఠతం పఠత పఠతం పఠత పఠామి పఠావ పఠాని పఠావ పఠామా. సహ పఠతు తౌ పఠతాం. ఈ విధంగా ఎవరైనా చెప్పండి ఇతరులు. అహం సహ పఠతు సహ పఠతు పఠతు తౌ పఠతాం తే పఠन्तు త్వం పఠ యువాం పఠతం యూయం పఠత అహం పఠాని ఆవాం పఠావ వయం పఠామ. శుభం. టాప్ ఒత్తు పలకాలి ఇంకా స్పష్టంగా. ఇంకెవరు చెప్తారు కొత్త వారు? రాజేశ్వరిజీ వదతు. సహ పఠతు తౌ పఠతం తే పఠంతు. తౌ పఠతాం. ఫస్ట్ తౌ వచ్చినప్పుడు పఠతాం. ఫస్ట్ దాంట్లో తాం దీర్ఘం. సరే. తం పఠతాం తే పఠంతు త్వం పఠ యువాం పఠతాం యూయం పఠత అహం యువాం పఠతం. యువాం పఠతం. యువాం పఠతం యూయం పఠత అహం పఠాని ఆవాం పఠావ వయం పఠామ. విజయలక్ష్మిజీ వదతు. సహ పఠతు తౌ పఠతాం తే పఠन्तు త్వం పఠ యువాం పఠతం యూయం పఠత అహం పఠాని ఆవాం పఠావ వయం పఠామ. శుభం. అన్యాః? అహం వదామి గురూజీ. వదతు. సహ పఠతు తౌ పఠతాం తే పఠంతు త్వం పఠ యువాం పఠతం యూయం పఠత అహం పఠాని ఆవాం పఠావః వయం పఠామ. వహ మహ ఉండదు. వ మ. ఆవాం పఠావ వయం పఠామ. అహం పఠాని ఆవాం పఠావ వయం పఠామ. పఠామ. శుభం. సహ పఠతు అంటే అర్థం ఏమిటి చెప్పండి ఒకరొకరు. సహ పఠతు అతను చదవాలి. అతడు చదవాలి. తౌ పఠతాం వారిద్దరు చదవాలి. తే పఠంతు త్వం పఠ నీవు చదువు. యువాం పఠతం మీరిద్దరు చదవాలి. యూయం పఠత మీరందరూ చదవాలి. అహం పఠాని ఆవాం పఠావ వయం పఠామ. చదవాలి. ఇంకోటి చదవాలా, మేమందరం చదవాలా, మేమిద్దరం చదవాలా అనే క్వశ్చన్ కూడా, ప్రశ్న కూడా. నీవు చదువు, అతడు చదవాలి అన్నప్పుడు నేను చదవాలా, నేను చదవాలి. తనను తను ప్రశ్నించుకోవడము, ఇతరులను అడగడం. గురువు గారు ఉన్నారు అనుకోండి, అహం పఠాని కిం, అహం పఠానివా, నేను చదవాలా అని అర్థం. ఆజ్ఞార్థక. లోటు లకార్ ఆజ్ఞార్థక. భార్గవి మ్యూట్ పెట్టుకో, సౌండ్ వస్తుంది. శబ్దం శ్రూయతే. అస్తు.
పఠతు పఠతాం పఠంతు పఠ పఠతం పఠత పఠాని పఠావా పఠామా. లిఖతు చెప్పండి, ఎవరు చెప్తారు లిఖతు? అహం వదామి గురుజీ. వదతు. పద్మాజీ వదతు. లిఖతు లిఖతాం లిఖంతు లిఖ లిఖతాం లిఖథ లిఖాని లిఖావ లిఖామ. రెండవ దాంట్లో లిఖత్తాం ఒత్తుతా లేదు, లిఖత్తం లిఖత్త వట్టిత వట్టిత. మూడు అది అంటే లిఖ లిఖతాం లిఖథ అంతేనా? లిఖ లిఖతం లిఖత్త. సరే గురుజీ. అస్తు. గచ్చతు ఎవరు చెప్తారు? గచ్చతు కహ వదతి? భార్గవి అనంతరం అప్పలనాయుడు వదతి. భవతి వదతు. అప్పలనాయుడుజీ అనంతరం వదతి. లిఖతు లిఖతాం లిఖంతు లిఖ లిఖత లిఖత సమ్యక్ రూపేణ. లిఖతః లిఖత నైవ నైవ అనంతరం వదతు. భవతి అనంతరం వదతు. శృణోతు పునః. అప్పలనాయుడుజీ వదతు. లిఖతు. లిఖతు లిఖతాం లిఖంతు లిఖంతు లిఖ లిఖతం లిఖథ లిఖాని లిఖావ లిఖామ. శుభం. ఈ లకారము చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. అందరికి ఆర్డర్ ఇస్తుంటాం కదా మనం, పని చెయ్యు, అది చెయ్యు, ఇది చెయ్యు, అట్లా ఉండు, ఇలా ఉండు, ఆర్డర్లు బాగా ఇస్తుంటాం కదా. కాబట్టి ఈ లకారం చాలా ఉపయోగపడుతుంది, అభ్యాసం చేయాలి. అస్తు. ఖాదతు. ఖాదతు చెప్పండి. వదామి ఆచార్యజీ. వదతు. ఖాదతు ఖాదత ఖాదంతు. ఖాదతు తర్వాత చెప్పండి ఏమన్నారు? ఖాదతు ఖాదత. తాం తాం మా పొల్లు మా. ఖాదతాం ఖాదతు ఖాదతాం ఖాదంతు. ఖాదా ఖాదతం ఖాదత. ఖాదాని ఖాదావ ఖాదామ. శుభం. అనంతరం పిబతు. పిబతు కహ వదతి? అహం వదామి గురుజీ ఆచార్యజీ. వదతు. ఖాదతు పిబతు. పిబతు. పిబతు పిబతాం పిబంతు పిబా పిబతం పిబత పిబాని పిబావ పిబామ. శుభం. అనంతరం వదతు. వదతు చెప్పండి. అహం వదామి గురుజీ ఆచార్యజీ. వదతు. వదతు వదతాం వదంతు వద వదతం వదథ వదాని వదాని వదావ వదామ. శుభం. అనంతరం పశ్యతు. అవగతం. వదతు. ఏది దోషం వదతి చే దండయామి. అస్తు. పశ్యతు ధాతురూపం. పశ్యతు. అస్తు అగ్రజ. పశ్యతు పశ్యతాం పశ్యంతు. పశ్య పశ్యతం పశ్య పశ్యతం పశ్యత. పశ్యాని పశ్యవ పశ్యామ. శుభం. అనంతరం క్రీడతు. అహం వదామి గురుజీ. గురుజీ నేను చెప్తాను గురుజీ. కృష్ణమూర్తిజీ వదతు. ఏ శబ్దం గురుజీ? క్రీడతు. 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 గురుజీ. క్రీడతు క్రీడతాం క్రీడంతు. క్రీడా క్రీడతం క్రీడాథ
క్రీడాని క్రీడావ క్రీడావః. మీ శ్రద్ధకైతే చాలా సంతోషం, అభినందించాలి. ఎంత వయస్సు మీది? 77 77 77లో కూడా కంఠస్థం చేస్తున్నారు, చాలా సంతోషం. ఇతరులు కూడా ప్రేరణ పొందండి, అభ్యాసం చేయండి సంస్కృతం. ఈ జన్మలో మీ చేస్తున్న శ్రమ వచ్చే జన్మకు కూడా వస్తుంది. ఇది మీ పెట్టుబడి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు మీరు సంస్కృతంది. చాలా మంది సంస్కృతం బ్యాంక్ బ్యాలెన్స్ లేనే లేదు, నిల్లు ఉన్నది. మీది మాత్రం పెరుగుతుంది. అస్తు ఆచార్యజీ, కృష్ణమూర్తి గారితో రాయడంలో పోటీ పడలేమండి. అవునా? మీ నోట్లో మాట వస్తున్నట్టు రాసుకెళ్ళిపోతారు. అబ్బో, గణపతి ఉన్నారు, మరో గణపతి, మహాభారత రచయిత. సహా భవాన్ యద్యత్ ప్రేషయిష్యతి తత్ లిఖతి సహ. ఏవం వా? అస్తు అస్తు, భవంతः సర్వే ప్రేరణాం ప్రాప్నువంతు తేన. మీ ప్రోత్సాహాలకు ధన్యవాదాలు గురుజీ. అస్తు అస్తు, ఏమేవ ప్రయత్నం కరోతు కృష్ణమూర్తిజీ. భవాన్ అగ్రిమ జన్మని బాల్యతః సంస్కృతం వదతి. తవ మాతాపితరౌ సంస్కృతజ్ఞాః భవిష్యంతి అగ్రిమ జన్మని. అవగతం? అధునా గురుజీ అధునా భార్గవి ఉక్తవతి. కిం? ఇప్పుడు భార్గవి చెప్తున్నారు గురుజీ. భార్గవి పోయిన జన్మలో ఇలాగే మీ వయసులోనే సంస్కృతం నేర్చుకున్నది, అందుకే ఇప్పుడు ఈ జన్మలో చిన్నప్పటి నుంచే వస్తుంది. భార్గవిని చూసుకోండి. భార్గవిలో వచ్చే జన్మలో మీరు ఎలా ఉంటారు అనేది ఇప్పుడే చూసుకోండి. చూసిరా, భవిష్యత్తు కూడా తెలుస్తుంది మీకు సంస్కృతం నేర్చుకుంటే. భార్గవిని భార్గవిని చూసి కృష్ణమూర్తి గారిని చూసి ప్రేరణ పొందాలి గురుజీ మేము. అంతే అంతే, ఇద్దరిని చూసి ప్రేరణ పొందాలి. ఎందుకంటే మధ్య తరగతుల వాళ్ళు కదా, పైన కింద వాళ్ళని చూసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి అస్తు. ఇప్పుడు నేను పాఠం సరే, మీరు పాఠం చెప్పండి. సంస్కృతం చెప్పండి. పాఠం చెప్పండి. పాఠయతు భవాన్. ఇక్కడ ఇంకొకటి నేర్చుకోండి ఈరోజు. త్వం అనేప్పుడు త్వం అనేది నీవు వస్తుంది, కానీ భవాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా పఠతు అంటే సహాకు ఏ విధంగా అయితే పలుకుతామో, భవాన్ వచ్చినప్పుడు పఠతు, లిఖతు, గచ్చతు, వదతు అనే రావాలి. అర్థమైందా? నీవు వచ్చినప్పుడు పఠ, కానీ భవాన్ వచ్చినప్పుడు పఠతు. రెండిటి అర్థం ఒకటే. చిన్న పిల్లలకు నీవు అంటాము, పెద్ద పిల్లని మీరు అంటాము. కానీ మీరు అన్నప్పుడు భవాన్ వచ్చినప్పుడు భవాన్ పఠతు, భవతి పఠతు, భవాన్ లిఖతు, భవతి లిఖతు, భవాన్ గచ్చతు, భవతి గచ్చతు, ఈ రకంగానే రావాలి. అవగతం? అస్తు. ఏవం భవంతా సర్వే అభ్యాసం కుర్వంతు. ఇప్పుడు ఏమేమి మీరు కంఠస్థం చేశారు? లట్ లకార్, లోటు లకాల్, లృట్ లకార్. వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఆజ్యార్థకం. ఇవి మూడు మీరు రాసి లిఖిత్వా సందేశం ప్రేషయంతు. వాట్సాప్ మాధ్యమేన వాయిస్ మెసేజ్ కుర్వంతు. భవంతః దండరః సంతి, హోంవర్క్ न कुर्वन्ति, गृहकार्यं न कुर्वन्ति, कथं परीक्षायाम् उत्तीर्णा भवन्ति? सी ग्रेड अस्ति, ए ग्रेड नास्ति. अस्तु, प्रयत्नं कुर्वन्तु, प्रेषयन्तु. अवगतम्? अस्तु. अधुना ఇలా చేస్తూ ఉంటే అంటే ఏమేవ కుర్వంతు. పూర్తి చెప్పండి. ఇలా చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది అని అంటే అలా చెప్పాలంటే ఏవం కరోతి చేత్ సి గ్రేడ్ ఆగచ్చతి, ఏవం కరోతి చేత్ ఏ గ్రేడ్ ఆగచ్చతి. చేత్ అని పెట్టాలి. చేత్ అయితే, చేత్ అంటే అయితే. ఇలా చేస్తే
చేస్తే ఇంకొక శబ్దం వస్తుంది. ఒక వాక్యంలో 2 వాక్యాలు. ఇలా చేస్తే ఇలా అవుతుంది అంటే 2 వాక్యాలు అయినాయి కదా. ఇలా చేస్తే ఇది అవుతుంది అన్నప్పుడు చేతి వస్తుంది మధ్యలో. ఏవం కరోతి చేత్ ఏవం భవతి. భవతి పఠతి చేత్ ఉత్తీర్ణ భవతి. భవాన్ ఖాదతి చేత్ బలం ప్రాప్నోతి. భవన్ కార్యం కరోతి చేత్ కార్యం సంపూర్ణం భవతి. భవాన్ గృహ కార్యం కరోతి చేత్ విద్య ఆగచ్చతి. ఇలా వస్తుంది. అవగతం? అవగతం. ధన్యవాదాలు. అస్తు. శుభం. స్వస్తిర్భవతు. ఓం శాంతి శాంతి.